సార్ ఇంకా త్వరలోనే ఎలక్షన్ స్టార్ట్ అవుతున్నాయి. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ పాలన గురించి మీ కామెంట్ ఏంటి? నా కామెంట్ అనేది లేదు. ప్రతి సామాన్యుడు యొక్క ఆవేదన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి లేదు. ఎంతసేపటికి బటన్ నొక్కడం డబ్బులు వేస్తారని చెప్తున్నాను. డబ్బులు ఎవరు కావాలి? ఇప్పుడు ఒక 10,000 వేస్తే 10 రోజులు ఖర్చు పెట్టేసుకుంటారు. అదే ఒక అభివృద్ధి చేస్తే రాష్ట్రంలో డెవలప్మెంట్ ఎంత కనిపిస్తుంది. అంతేకాకుండా ఉపాధి ఎక్కడ కనిపించట్లేదు. బటన్ నొక్కల కార్యక్రమం చేస్తున్నాడు. ఈ మద్యం రేట్లు తగ్గిస్తాడు, మద్య రేట్లు భారీగా పెంచేయడం. మద్య రేట్లు భారీగా పెంచడమే కాకుండా నాణ్యమైన మద్యం ఇవ్వట్లేదు. ఇసుక చూస్తే ఇసుక సామాన్యులకు అందుబాటులో లేదు. శాండ్ మాఫియా ఎక్కువ అయిపోయి ఉంది. ఎక్కడ చూస్తే రౌడీజం, పోలీస్ స్టేషన్లో పోతే ఎక్కడ న్యాయం అనేది లేదు. పోలీసులు కూడా రక్షణ కల్పిస్తున్నారు. ఈ దుర్మార్గాలు చేసినందుకు ఎక్కడ పట్టినా అవినీతి విపరీతంగా అయిపోయి ఉంది. అంతేకాకుండా లేడీస్కి రక్షణ లేదు. ఎక్కడ పెట్టినా గ్రావెల్ విపరీతంగా వేల రూపాయలు అమ్ముకుంటున్నారు టిప్పర్లు ఇవి. అంతేకాకుండా మళ్ళీ ఏమంటే మనకి ఎక్కడ ఇది ఉంది కదా, ఆరోగ్యశ్రీ దాని నిధులు ఆపేసి ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో అది జరగట్లేదు. అతను చెప్పిన ఏ ఒక్క పథకం కూడా సక్రమంగా నిర్వర్తించలేదు. అలా గెలిచిన వెంటనే 3వ రోజు మొదటి సంతకే పింఛను 3,000 చేస్తున్నాడు. 2,000, 2,250, ఒక 50 పెంచుకుంటూ పోతున్నాడు. అందువల్ల ఈసారి ఖచ్చితంగా రాబోయే 2022 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన టీడీపీ గవర్నమెంట్ ఖచ్చితంగా 100% వస్తుంది. ప్రజల్లో విపరీతమైన మార్పు వచ్చేసింది. కానీ ప్రజలు బయట పట్టాల సైలెంట్ వేవ్ అనేది ఒకటి జరుగుతుంది. ప్రతి గ్రామంలో ఎవరిని అడిగినా కానీ అయ్యా మేము భయపెట్టేస్తున్నాం, మేము బయటకు రాలేకపోతున్నాము, ఈసారి మీ గవర్నమెంటే కలుస్తుంది, మీకు ఇబ్బంది లేదు అని చెప్పడం జరుగుతుంది.